the stage. Hey. See? Are you all here? When you are here, you have to look here. Those who want to speak after the initiation, you can come and sit here, then you will be asked to speak, girls and boys. Those two kids are ready. Who others are ready? Satya, please settle down. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. అది రీగెయిన్ చేసుకోవడం ఇలా ఏది ఏం మర్చిపోయారు మొత్తం నాలెడ్జ్ ఆడుకొని చేసుకుని ఇక్కడ కూర్చో ఏమర్థమైంది కదా నువ్వేమనుకుంటున్నావు చెప్పాలి. Teachers also can participate. Kondalrao garu, Mr. Johnson and Ravi Shankar sir, please come here because it's a session for everybody. Yeah, other teachers also can be seated here and here. Ravi Shankar sir, Prashant sir, Ravindra garu. Yeah. Good morning all of you. Good morning ma'am. So Saturday మనకి ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్తగా కొంతమంది పిల్లలు వచ్చారు కాబట్టి ఏప్రిల్ నెల నుంచి కూడా మనకి ఇక్కడ సహేజ్ పేరుతో మనం కొన్ని డైలాగ్స్ జరుపుకుంటున్నాం. ఏప్రిల్ నెల నుంచి ప్రతి శనివారం వివిధ అంశాల పైన. ఏ అంశాలు అవి? ఎడ్యుకేషన్, పిల్లలు, పేరెంట్స్, టీచర్స్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి, క్రియేటివిటీ ఏంటి, యా వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. అది మీ పేరెంట్స్ కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది వెంటనే. అలానే తర్వాత చూసుకోవడానికి కూడా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ చాలా వీడియోస్ చేయడము, పిల్లలతో మాట్లాడించడం అనేది గత 2 నెలల నుంచి జరుగుతుంది. ఎందుకంటే మీరు అందరూ వస్తున్నారు కదా, అందరూ కూడా నవంబర్ నుంచి 9th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు, 10th వాళ్ళు, ఇప్పుడు మీరు 6th వాళ్ళు వచ్చారు. 6th వాళ్ళకి ఇది ఫస్ట్ మీటింగ్ అయి ఉండొచ్చు. 6th, 7th వాళ్ళకు కూడా కొంతమందికి ఫస్ట్ మీటింగ్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఏం మాట్లాడుకుంటాం? చాలా విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటాం. ఇవన్నీ మాట్లాడుకోవడానికి మనకి క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, క్లాస్ రూమ్స్లో టీచర్స్కి ఆ పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు చెప్పడం, మరి దాన్ని అర్థమయ్యేటట్టు వివరించడం, మళ్ళీ నోట్స్లు ఇవ్వడం, పరీక్షలు పెట్టడం, ఇవన్నీ జరుగుతుంది. మరి వీటన్నిటికీ ఒక రకమైనటువంటి తత్వం ఉంటుంది. అంటే మన సబ్జెక్ట్స్ అన్నింటికి కలిపి ఒక తత్వం తెలిస్తే, ఒక సీక్రెట్ తెలిస్తే ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి మనకి. అందుకని ఆ విషయాలు తెలుసుకోవడం కోసం, మన గురించి తెలుసుకోవడం కోసం, మన మనసు గురించి తెలుసుకోవడం కోసం, మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి 1 అవర్ 1.5 అవర్ డైలాగ్ మనం ప్రతి వారం జరుపుకుంటున్నాం. దీంట్లో శ్రద్ధగా వినాలి. మన మనసుని, మన హృదయాన్ని అంటారు కదా, ఆ హృదయాన్ని అలాగా వదిలేసేయాలన్నమాట, వినడానికి వదిలేసేయాలి. చెవులు, తాతగారు ఎప్పుడు చెప్తారు, అన్ని ఇంద్రియాలు ఓపెన్ అయి ఉండాలి, దాంతోపాటు మీ హృదయం కూడా ఓపెన్ అయి ఉండాలి. అంత బాగా ఉంటే చిన్నప్పుడే
12, 13, 14 సంవత్సరాలలోపు ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే సీక్రెట్స్ అన్నమాట. ఇవన్నీ సీక్రెట్స్ ఫర్ గుడ్ లివింగ్, టు బికమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ తెలిస్తే మనం చాలా మంచి మనిషిగా ఎదుగుతాం. అందుకే ఇప్పటికీ లెర్నింగ్ గురించి, లైఫ్ లాంగ్ లెర్నర్గా ఎలా ఉండాలి, ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఎంతమంది దానికి అటెండ్ అయ్యారు, ఎంతమంది దాన్ని చూశారు, చాలా డౌటే. అందుకని కొన్ని విషయాలు మళ్ళీ 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 మాట్లాడుకోవాలి. ఎందుకు ఒక విషయం గురించి ఎక్కువ మాట్లాడుకుంటామంటే ఆ విషయం అక్కడ మనకి జరగడం లేదు కాబట్టి, ఇంకా పిల్లలు హుషారుగా స్కూల్కి రావట్లేదు కాబట్టి, ఇంకా స్కూల్స్ ఇంకా యాక్టివ్ అవ్వలేదు కాబట్టి, ఇంకా క్లాస్ రూమ్స్ ఇదివరకులాగా ఇంకా లేకపోతున్నాయి కాబట్టి, అలానే ఇళ్ళు ఇంకా యాక్టివ్ కావడం లేదు, పిల్లలు ఇంకా స్కూల్కి రాని వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్కి రాని వాళ్ళు ఉన్నారు. వీటన్నింటి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే అది జరగడం లేదు కాబట్టి, అక్కడ లెర్నింగ్ పెద్దగా జరగడం లేదు అనుకుంటున్నాం కాబట్టి. అందుకే ఈరోజు టాపిక్ మనం ఏం అనుకున్నామంటే, పిల్లలు దారిలో పడాలంటే, ఏ దారిలో, సరైన చదువు దారిలో పడాలంటే ఇల్లు ఏం చేయాలి, స్కూల్ ఏం చేయాలి. ఇల్లు అంటే అమ్మ నాన్న, మన ఇంట్లో ఉండే తాతయ్య అమ్మమ్మ వాళ్ళందరూ కలిపితే ఇల్లు. వాళ్ళతో పాటు మన ఇంట్లో ఉండే టీవీలు, మన ఇంట్లో ఉండే సెల్ ఫోన్స్, ఇవన్నీ కలిపి ఇల్లు. స్కూల్ అంటే టీచర్లు, ఎక్కడ ఉండే పనిచేసే వాళ్ళందరూ, స్కూల్ వాతావరణం, స్కూల్లో ఉండే లైబ్రరీలు, పుస్తకాలు, లైబ్రరీలో ఉండేవారు, వీళ్ళందరూ కలిపితే స్కూల్. మరి స్కూల్ ఏం చేయాలి, ఇల్లు ఏం చేయాలి? ఎందుకు? మిమ్మల్ని అందరినీ కూడా, మనందరినీ కూడా యాక్టివ్ లెర్నర్స్గా చేయడానికి, ప్రతి నిత్యము అనుకున్నాం కదా, ఎవ్రీ మూమెంట్ ఈజ్ లెర్నింగ్ అని. ఎవ్రీ మూమెంట్ లెర్నింగ్లో ఉండాలంటే మనందరము ఏం చేయాలి? ఇప్పుడంతా 9 నెలలు బాగా నిద్రపోయాం, బాగా లేజీగా ఉన్నాం, బాగా తిన్నాము, లేకపోతే బాగా తినలేదు, అనారోగ్యంగా కూడా ఉన్నాము. చాలా తేడాలు వచ్చేసినాయి. నేను అదే అనుకుంటున్నా, పీఈటీ సార్తో అందరికీ వెయిట్స్ అండ్ హైట్స్ తీయండి ఒకసారి. వాళ్ళు పోయిన సంవత్సరం స్కూల్ వదిలిపెట్టినప్పుడు ఎంత ఉన్నారు, ఇప్పుడు ఎంత ఉన్నారు, వాళ్ళ హార్ట్ బీట్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత బాగా హోల్డ్ చేయగలుగుతున్నారు శ్వాసని. రోజు మీరు ప్రాణాయామం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్కి వచ్చినప్పటికీ, ఫస్ట్ నుంచి సిన్సియర్గా చేసే పిల్లలు, ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలకి చాలా తేడా ఉంది వాళ్ళ శ్వాసలో. వీటన్నిటికీ ఎందుకు కారణము? ఇవన్నీ మనం ఎందుకు యాక్టివ్ అవ్వాలి? ఎందుకంటే మళ్ళీ మనం చదువుకోవాలి కాబట్టి. ఇంకా కరోనాని చాలామంది కరోనా అని చెప్పి తప్పించుకుంటున్నారు. పేరెంట్స్ వస్తారు, కరోనా కదా అండి అందుకని పంపించలేదండి. మనం ఏం తగ్గినాయి? నేను చూశాను కరోనాలో మిమ్మల్ని అందరి ఫంక్షన్కి వెళ్ళడం చూసాము, మీరందరూ షాపింగ్లు చేయడం చూసాము, మీరందరూ ఇదివరకులానే అన్ని పనులు చేయడం చూసాము. మరి చదువు ఎందుకు నెగ్లెక్ట్ అయిపోయింది? చదువు నెగ్లెక్ట్ అవ్వడం వలన మనమే కాదు, ప్రపంచం అంతా పెద్ద క్రైసిస్లో పడిపోయింది. క్రైసిస్ అంటే ఎప్పుడు లేనంత క్రైసిస్, ఎప్పుడు ఊహించినంత క్రైసిస్లో పడిపోయింది. కొన్ని కోట్ల మంది పిల్లలు, మీకు తెలుసా జనాభా ఎంతో? ప్రపంచంలో 700 కోట్ల పైన జనాభా ఉంది. దానిలో పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 300 కోట్ల మంది పిల్లలే. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, వీళ్ళందరూ స్కూళ్ళు కాలేజీలు మానేసి ఇంట్లోనే ఉన్నారు. ఒక సంవత్సరం మన రాష్ట్రంలోనే 6 లక్షల మంది పిల్లలు స్కూల్లో చేరేవాళ్ళు ఈ సంవత్సరం ఎల్కేజీలో. మన స్కూల్కి ఒక 100 మంది, ఆ స్కూల్కి ఒక 100 మంది, ఆ స్కూల్కి 100 మంది, అలా 6 లక్షల మంది ప్రతి సంవత్సరం స్కూల్కి అడుగు పెడతారు. అలాంటిది అందరికీ చదువు లేకుండా పోయింది. 10వ తరగతి వాళ్ళ వరకు, ఇంటర్ వాళ్ళు, కాలేజ్ ఇప్పుడు తెచ్చుకున్నాయి అన్నీ. కానీ మరి తెచ్చుకున్నాయి కదా, మనం తెచ్చుకున్నాయి కాబట్టి అలర్ట్ అయిపోవాలి, చాలా నేర్చుకోవాలి. 9 నెలల నుంచి ఉన్నటువంటి జాడ్యం అంతా కూడా వదిలించుకోవాలి, ఇంకా జాగరూకతలోకి రావాలి. ఎలా ఇవన్నీ అనుకుంటే సాధ్యమవుతాయి. ఎంతమంది అనుకుంటున్నాం మనము చాలా యాక్టివ్ అయిపోవాలి? ఇదివరకులాగా నేను ఎంత బాగా వినేవాడిని, మీరే అందరూ అబ్జర్వ్ చేసుకోండి. ఎంత బాగా వినేవారు ఇంతకుముందు, ఎంత బాగా చదివేవారు, ఎంత బాగా రాసేవారు. ఇప్పుడు రాస్తూ ఉంటే చాలా బాధగా ఉంది, మీరు రాసి చదువుతూ ఉంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనకు రాయడం చదవడం అనేది ఒక హ్యాబిట్, స్కిల్. దాని నుంచి మనం దూరం వెళ్ళిపోతే మళ్ళీ చాలా టైం పడుతుంది. ఇంకొకటి, ఒక ఏజ్లో వచ్చింది మళ్ళీ కొంచెం పెద్ద ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎంత త్వరగా మనం మళ్ళీ గాడిలో పడతామో, గాడిలో అంటే ఇదివరకులాగా కనీసం మనం చదవడం రాయడం మనకు వస్తే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా కష్టాలు ఉన్నాయి ఇంట్లో, చాలా కష్టాలు ఉన్నాయి. ఒక పేరెంట్ వచ్చారు, మా ఇంట్లో ఇలా అయిందండి, ఇలాగ అందుకని చదువు మనకేం తప్పుతుంది?
ఏమీ తప్పట్లేదు కదా, రోజు ఉదయం లెగుస్తున్నాం, భోజనం చేస్తున్నాము, మన పనులు మనం చేసుకుంటున్నాం. మరి చదువు ఎందుకు తప్పింది? తప్పకూడదు. చదువు చాలా ఇంపార్టెంట్ కదా. ఇదివరకు రోజుల్లో 1 సంవత్సరం పాటు చదువు లేకపోయినా వాళ్ళ అమ్మా నాన్నలతో పనులు చేసేసేవాళ్ళు, పనులు నేర్చుకున్నారు. నాకు తెలిసి మీలో 1% వాళ్ళే ఏమైనా పనులు చేసి ఉంటారు. 1% పిల్లలు మాత్రమే పనులు చేసి ఉంటారు అమ్మా నాన్నలతో కలిసి, కష్టమైన పనులు. అర్థమైంది కదా. ఎక్కువ మంది పనులు కూడా మనం చేయలేదు, ఎక్కువ పనులు కూడా మనం నేర్చుకోలేదు. 1 సంవత్సరం పాటు స్కూల్ లేకపోతే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ రెడీనెస్ స్కూల్ కానీ ఇల్లు కానీ మీకు లేదు. అందువలన మొత్తం టోటల్గా మనం 9 నెలలు వృధాగా గడిపేశాం. చాలా బాధేస్తుంది. 1 నెల సమ్మర్లోనే మనము చదువుకి దూరంగా ఉంటే, అంటే కేవలం చదువుకు దూరంగా ఉండడం అంటే చాలా నేర్చుకోవచ్చు, కానీ మీరు దేనికి దగ్గర అవుతారంటే ఇమీడియట్గా టీవీలకి, ఎంటర్టైన్మెంట్ కదా. మన మైండ్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్కి ఇష్టపడుతుంది. మీకు అక్కడ సినిమానో లేకపోతే సీరియల్లో ఉంది, అది చూడాలనిపిస్తుంది, చాలా సహజం. సో మీరు ఎంత పటిష్టంగా మీ మనసు ఉండాలంటే అది నాకు ఇష్టమైన నేను అక్కడికి వెళ్ళకూడదని ఉండాలి. ఎంత కష్టం అది. ఎంటర్టైన్ చేయడం మన మనసుకి చాలా ఇష్టం, మన మైండ్కి కూడా చాలా ఇష్టం ఎంటర్టైన్ చేసుకోవడం. దాంట్లో శ్రమ లేదు, ఎంటర్టైన్మెంట్లో శ్రమ లేదు, చదవడంలో శ్రమ ఉంది. నువ్వు కూడ పలుక్కొని చదవాలి, చదవడం ఎంజాయ్ చేయాలి. అప్పుడు నీకు చాలా సంతోషమైన చదువుతావు. పుస్తకమైనా, కథ అయినా, లెక్క అయినా, ఏవైనా సరే ఆ టేస్ట్ మీకు ఉన్న పిల్లలు డెఫినెట్గా వాళ్ళు ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అయ్యారు, ఆఫ్లైన్లో వచ్చారు, ఇక్కడికి లైబ్రరీకి వచ్చారు, పుస్తకాలు తీసుకున్నారు, ఎంతో కొంత చదివారు. బట్ ఎక్కువ శాతం పిల్లలు ఇంటి దగ్గరే ఉండిపోయారు, ఏమీ చేయకుండా ఉండిపోయారు. చాలా నేను పేరెంట్స్ అడుగుతున్నా, ఏమన్నా చేశారా ఇంటి దగ్గర పిల్లలు? ఏం చేస్తారండి, ఆ ఊర్లోనే పక్కన లైబ్రరీలు ఉంటాయి, ఆ ఊర్లోనే మీకు సెల్ ఫోన్లో కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి. మనం ఎప్పుడు అనుకుంటాం కదా కాయిన్స్కి 2 వైపులు, ఒకటి వైపు చాలా లాభాలు ఉన్నాయి, ఒకవైపు చాలా నష్టాలు ఉన్నాయి. ఎక్కువ మంది నష్టాల వైపుకే వెళ్ళిపోయారు. దాంట్లో ఉన్న చాలా మూక్ కోర్సెస్ ఉన్నాయి. ప్రతి వారం మేము చెప్తా ఉన్నాం పిల్లలు ఏమేం చేయొచ్చు, ఏమేం చదవచ్చు, ఏమేం కోర్సులు చేయొచ్చు ఆన్లైన్లో అని. నాకు తెలిసి దాన్ని ఎవరు సీరియస్గా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ తీసుకొని ఇది నేను చేసేస్తాను, ఇది నేను కంప్లీట్ చేస్తాను ఈ కోర్సు అని అనలేదు. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఒక అడ్డం పెట్టుకున్నాం మనం, కరోనాని. ఇక్కడ మన తెలిసిపోతుంది మన ఇనర్షియా ఎంత ఉంది, మనలో ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, డిసింట్రెస్ట్ అనమాట. అంటే ఏమి చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది, ఆసక్తి లేకుండా ఉండడం, దేనికి ముందుకు వెళ్ళకపోవడం, అది మనలో చాలా పెరిగిపోయింది. అందుకని మాకు చాలా భయం వేస్తుంది. నేను ఒక టీచర్ అన్నారు, అమ్మో చాలా కష్టం అండి టీచర్గా పనిచేయడం, పని చేయకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు అన్నారు. ఎందుకంటే పిల్లలు అంత వైల్డ్గా ఉన్నారు, ఏమి నేర్చుకోకుండా ఉన్నారు. 5వ తరగతికి వస్తారు, 7వ తరగతికి వస్తారు, వాళ్ళకి బేసిక్ మ్యాథమెటికల్ ఇవి లేవు, బేసిక్ లాంగ్వేజ్ లేదు. 7వ తరగతి చెప్పాలి, నేను ఎలా చెప్పాలి అని చాలా బాధగా మాట్లాడారు. సో అందరు టీచర్స్ డెఫినెట్గా అదే ఫీల్ అవుతున్నారు. ఇంట్లో అమ్మ నాన్న కూడా చాలా భయపడుతున్నారు, కానీ అది చాలా టైం అయిపోయాక భయపడుతున్నారు. ముందు చదువు ఎలా అండి, కోవిడ్ ఉంది కదా. నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. స్కూల్ ఎప్పుడు కూడా కమ్యూనికేషన్లో ఉంది, చదువుకు దూరం చేయొద్దని అంటున్నాము, కానీ చదువుకు దూరం అయిపోయారు పిల్లలు. ఎక్కడో మేము కమ్యూనికేట్ చేయలేకపోయాం ప్రాపర్గా. పేరెంట్స్కి ఎంత ప్రయత్నించినా కమ్యూనికేట్ చేయలేకపోయాం. మీ పిల్లల్ని జస్ట్ 2-3 గంటలు రోజు యాక్టివ్ లెర్నర్స్గా ఉంచండి, ఏదో ఒకటి చదవనివ్వండి, ఏదో ఒకటి రాయనివ్వండి, వాళ్ళతో ఏదో ఒకటి పంచుకోనివ్వండి. ఎందుకంటే మనకి ఇంకేం పని లేదు, ఇంకేదైనా పని నేర్చుకోండి, మీరు చేనేత నేర్చుకోండి. చూస్తాం ఇంతంత పిల్లలే చాలా బాగా మంచి పనులు చేయగల ఉంటారు. అవి ఏమి చేయలేదు కదా, మీరు ఏమి నేర్చుకోలేదు కదా. సో వీ హ్యావ్ వేస్టెడ్ అవర్స్, మెనీ అవర్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవిత కాలం మొత్తం కనుక ఒక గ్రాఫ్ వేసుకుంటే ఒక 9 నెలలు 10 నెలలు ఏమీ చేయకుండా గడిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని యాక్టివ్గా చేసుకొని మళ్ళీ మనము ఇదివరకు కన్నా బాగా కొన్ని పాఠాలు నేర్చుకున్నాం కదా, ఇలాంటివి వస్తాయని. సో మన జాగ్రత్తలో ప్రకృతిని కాపాడుకుంటూ ఉండాలని మళ్ళీ మనకు తెలుస్తుంది కదా. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇంకాస్త యాక్టివ్గా, మంచి లెర్నర్స్గా, మంచి బిహేవియర్తో, మంచి యాటిట్యూడ్తో ఎలా ముందుకెళ్తాము. దాని నుంచి ఇక్కడ పెద్దలు ఉన్నారు, టీచర్స్ ఉన్నాము, అలానే స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసి దీని గురించి మాట్లాడాలి. మళ్ళీ మనం మామూలుగా యథావిధిగా ఇంకాస్త బాగా మన భాషలో మార్పు రావాలి. నేను చూశాను కొంతమంది పిల్లలు అసలు, ఎస్పెషల్లీ అవర్ చిల్డ్రన్, హాస్టల్ చిల్డ్రన్, వాళ్ళ భాష మారిపోయింది. ఎంతో చక్కగా మాట్లాడేవాళ్ళు, చక్కగా ఉండేవాళ్ళు. అలాంటిది అంటే ప్రభావాలు ఉంటాయి కదా, చుట్టుపక్కల ప్రభావాలంతా. భాష మారిపోయింది, చదవడం తగ్గిపోయింది, రాసే దాంట్లో బాగా తప్పులు వస్తున్నాయి, లెక్కల్లో చిన్న చిన్న సూత్రాలు, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా మర్చిపోయారు.
ఇంకొకటి సైన్స్ సోషల్లో ఎంతూసియాస్టిక్గా ఉండి అవి ఇవి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు. లైబ్రరీకి వచ్చి పుస్తకాలు తీసుకుందాం, పుస్తకాలన్నీ వెయిట్ చేస్తున్నాయి, లైబ్రరీలన్నీ చక్కగా శుభ్రంగా ఉన్నాయి. మొత్తం మీరు చూడండి ఎన్ని షెల్ఫ్లో ఎంత బాగున్నాయో. దానికి వచ్చి పిల్లలు పుస్తకాలు తీసుకెళ్తారని అవన్నీ ఎదురు చూస్తున్నాయి. వాతావరణం అంతా రెడీగా ఉంది. కొత్త పీఈటీ టీచర్ కూడా వచ్చారు చక్కగా ఆటలు ఆడించడానికి. అంత స్కూల్ అంతా కూడా ఇన్వైటింగ్గా ఉంది. మరి పిల్లలు దాన్ని అందుకోవాలి కదా, దాన్ని ఉపయోగించుకోవాలి కదా. స్కూల్లో ఉన్న రిసోర్సెస్ అన్నింటినీ అటల్ టింకరింగ్ ల్యాబ్, మీకు మొన్ననే ఫెయిర్ టాయ్ ఫెయిర్ కోసము టాయ్కథాన్ కోసము కొన్ని ప్రయత్నాలు చేశారు. అవి నిరంతరము ఏటీఎల్ ల్యాబ్లో ప్రయోగాలు జరగాలి, కంప్యూటర్ ల్యాబ్లో ప్రయోగాలు జరగాలి. మీరు ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఉంది, కోడింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఈరోజు రేపు ఇంటర్నేషనల్గా జరుగుతుంది. దాని మీద మీరు నేర్చుకొని ఒక అసైన్మెంట్ చేయాలి, కొత్తగా సృష్టించాలి, ఇన్నోవేట్ చేయాలి. ఇవన్నీ ఎలా చేద్దాం? ఎలా మనం నిమగ్నమై ఉందామా, లేకపోతే ఏంలే ఎవరో కనిపెడతారు, ఎవరో చేస్తారు, దాని ఫలాలు మనం తీసుకుందామా అని నిస్సత్తుగా ఉందామా? కాదు కదా, మీరు చాలా యాక్టివ్గా ఉండాలి కదా. సో నౌ ఇప్పుడు పిల్లలు మాట్లాడాలి, టీచర్స్ మాట్లాడతారు. ఎందుకంటే 2-3 నెలల నుంచి మనం పాఠాలు జరుగుతున్నాయి, ఆన్లైన్లో జరుగుతున్నాయి, ఇక్కడ మీరు ప్రత్యక్షంగా వస్తున్నారు. సో మనలో ఎటువంటి చేంజెస్ ఇమ్మీడియట్గా రావాలి. ఎందుకంటే చాలా క్రైసిస్లో ఉన్నాం కదా మనం. మిగతా క్రైసిస్ కూడా ఉన్నాయి, అమ్మా నాన్నలు కూడా చాలా బాధలు ఉన్నాయి. కానీ అమ్మా నాన్నలు బాధలు ఉన్నాయి కదని మనం చదువుని తప్పించుకోకూడదు కదా. కోవిడ్ ఉందని చెప్పి మన చదువు నుంచి తప్పించుకోకూడదు కదా. ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలని మనం గత 2 వారాల నుంచి మాట్లాడుకుంటున్నాం. లైఫ్ లాంగ్ లెర్నర్స్గా ఉండాలని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. చూడండి, మీలో సహనం కూడా తగ్గింది, వినే ఓపిక, వినే గుణం తగ్గింది. మనకున్నటువంటి కొద్ది రోజుల్లో వాళ్ళు మే నుంచి అంటున్నారు, తెలంగాణ వాళ్ళు మే 15th నుంచి 10th వాళ్ళ ఎగ్జామ్స్ అని వాళ్ళు అనౌన్స్ చేశారు. మనకి కూడా దాదాపుగా మే వరకు స్కూల్ ఉంటుంది. ఉన్న తక్కువ టైంలో సంవత్సరం అంతా చదవాల్సిన చదువుకోకపోతే మన మొత్తం జీవితంలోనే ఒక సంవత్సరం వృధా అయినట్టు. అది మళ్ళీ వెనక్కి రాని సంవత్సరం అన్నమాట. కానీ ప్రయత్నం చేస్తే మనం ముందుకెళ్తాం. ఆ ప్రయత్నం చేయడానికి అందరినీ సన్నిధం చేసుకోవాలి, అందరికి ఎవరికి వాళ్ళుగా కష్టపడాలి. మీకు తెలుసు కదా, ఏదైనా అలవాటులో పడిపోతే దురలవాటే కంటిన్యూ అవుతుంది. మంచి అలవాటుకి 40 రోజులన్నా ఉండాలట. మంచి అలవాటులోకి మనం రావాలంటే ఒక 40 రోజులన్నా దాన్ని మంచి అలవాటుని అలవాటు చేసుకుంటే అది మన జీవితంలో భాగం అవుతుందట. మరి మనకున్నటువంటి అలవాట్లు, మనకున్నటువంటి చెడు ప్రభావాలని ఎవరూ చెప్పకుండా, ఎవరితో ప్రతిసారి చెప్పించుకోకుండా ఎలా వదిలించుకోవాలి? చాలామంది ఇప్పుడు సైకాలజిస్ట్ చుట్టూ తిరుగుతున్నారు పేరెంట్స్. మీకు తెలుసో లేదో, సైకాలజిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్ తీసుకెళ్తున్నారు. ప్రతి స్కూల్లోనూ కౌన్సిలింగ్ ఉంటుంది. మనం కూడా కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టాం సమ్మర్లో. వాళ్ళు స్లీప్లెస్నెస్, నిద్రపోరు, రాత్రి 1 గంట వరకు వాళ్ళు ఆడుతూ ఉంటారు, తెల్లవారి 10 వరకు నిద్ర లేవరు. ఓకే, రకరకాల జబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. నిన్న ఒక పేరెంట్ వచ్చారు, 2nd క్లాస్ బాబు. మా బాబు ఒక వారం రోజులు క్లాస్కి రాడండి. ఏం క్లాస్ కంటే ఆన్లైన్ క్లాస్కి. ఎందుకు రాడంటే తన కళ్ళు 2 బాగా స్ట్రెయిన్ అయిపోయింది. సో డాక్టర్ ఎటువంటి ఫోన్లు చూడొద్దు, ఎటువంటి మొబైల్స్ని మీరు మీ అబ్బాయికి ఇవ్వద్దండి అని చెప్పారట. అందుకని ఆమె ఆన్లైన్ చాలా రెగ్యులర్గా వస్తాడు మా బాబు, వాడు రాడు. ఎందుకంటే ఆన్లైన్తో పాటు తను 2 పీరియడ్లు ఉంటాయి మనకి, రోజు 45 నిమిషాల పీరియడ్. వాటితో పాటు తను కొన్ని వీడియోస్ చూడడము, కొన్నింటికి అలవాటు అయిపోవడం ఉండడం వల్ల చిన్న బాబు, 2nd క్లాస్ బాబు, కళ్ళు చాలా స్ట్రెయిన్ అయిపోయింది, చాలా వీక్ అయిపోయాడు. మనిషి కూడా ఇలా అయిపోయాడు, చూపించారు నాకు ఫోన్లో. చాలా వీక్ అయిపోయాడు బాబు. అందుకని వీటన్నిటి ప్రభావాలని కాకుండా మనం మళ్ళా పాత విద్యార్థిలాగా, ఇంకాస్త మెరుగైన విద్యార్థిలాగా ముందుకెళ్ళడానికి మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.
అరవింద ఆర్టిస్టులు కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నాం. అరవింద గేట్స్ ఎప్పుడూ ఓపెన్ చేశారు, పేరెంట్స్తో మాట్లాడుతున్నాను, క్లాసెస్ పెట్టాను, ఇవన్నీ జరుగుతుంది. పేరెంట్స్ వాళ్ళు కూడా ఎట్లా మొదలు పెట్టాలో తెలీదు. పేరెంట్స్ అడుగుతూ ఉంటే మా అలవాట్లన్నీ కూడా మళ్ళా మేము కూడా సోమరులు అయిపోతున్నాము, పని పాటలు చేసుకోలేకపోతున్నాము, వంట వార్పు కూడా ఆడవాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే దీన్ని అవకాశంగా తీసుకొని పేరెంట్స్, పిల్లలు, అమ్మ నాన్నలు అంతా నిజం చెప్పాలంటే పనికి దూరం అయిపోయారు, పనికి బాగా దూరం అయిపోయారు. కొంతమంది ఒక డెసిషన్కి వచ్చారు, ఏమిటంటే ఇది 0 ఇయర్ అని పేరు పెట్టారు ముద్దుగా. అంటే ఈ సంవత్సరము పిల్లలు చదువులేదు. అట్లుంటుందా? 0 ఇయర్ మొత్తం మనం అన్నం తినకుండా ఉంటామా? 0 ఇయర్ మొత్తం మనం గాలి పెంచకుండా ఉంటామా? 0 ఇయర్ అని మొత్తం మనం నీళ్లు తాగకుండా ఉంటామా? పనిపాటలు చేసుకోకుండా ఉంటామా? ఇది చూస్తే కరోనా ఏమో కానీ వీళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని, మీరు స్టూడెంట్స్ని చూడండి ఎంత లాభ అయిపోయారు. ఆ పిల్లోడు అక్కడ కూర్చున్నాడు, వాడు కూర్చునేకే గోడ అడ్డం పెట్టు, సరే కూర్చో, వాడు చూడు ఎట్లా కూర్చున్నాడు, ఇంత లాభ ఇదొక సమస్య. ఓవర్ వెయిట్ చూడండి, వాడు సార్ చెప్తే వాడు మళ్ళీ అట్లా, లేకపోతే గోడకు చేరగలపడి కూర్చుండేకి చేత కావడం లేదు. నాకు ఆశ్చర్యమైతే ఉంది. సార్కు అన్ని ఏండ్లు, 72 ఏండ్లు, ఆయన ఇట్లా చురుగ్గా ఉంటున్నాడు, తాతగారు చురుగ్గా ఉంటున్నారు, నీట్గా కూర్చుంటున్నారు. ఏమైంది మీకు? నా ఫ్రెండ్ నిన్న వరలక్ష్మి అంటూ ఉంది, మేము టీచర్స్గా పని చేయడానికే భయం వేస్తుంది తాతగారు, ఇంత వెనక్కి పడిపోయిన వాళ్ళని మళ్ళీ ఎట్లా దారిలో పెట్టేది అని అంగలారుస్తూ ఉంది, భయం వేస్తూ ఉంది టీచర్స్గా పనిచేయడానికి అని. మన టీచర్స్ ఎంత ఓపికో, వాళ్ళు ఒకవైపు ఇంత పోర్షన్స్ అవి చెప్పాలి, మరి మీరు వింటున్నారా లేదా గమనించాలి. మీరు ప్రతి వర్క్ని మనం గమనిస్తున్నాం ఇక్కడ, మీరు చేసే ప్రతి పనిని కూడా. ఆదివారము ఇవన్నీ మాట్లాడినాక కాసేపు రాయండి అని చెప్తున్నాము, ఒక 15 నిమిషాలు. ఎందుకు అది చేస్తున్నామంటే మీరు ఎంతవరకు గ్రహించారని, మీరు ఎంతవరకు భాషలో దాన్ని ప్రయోగిస్తున్నారని, ఎంతవరకు మీ రాత చెడిపోకుండా ఉందని, కనీసం తెలుగులో ఇంగ్లీష్లో చిన్న సెంటెన్సుల్లో రాయగలుగుతున్నారా లేదా అని అమ్మ ప్రతి దాన్ని చదివి పరిశీలనలోకి తీసుకుంటుంది. ప్రతి క్లాస్ టీచరు ఆ చిన్న రాత ద్వారా క్లాస్ రూమ్లో, ఏమిరా నవ్వొస్తా ఉందా నీకు, సరే కూర్చో, అటెన్షన్లో కూర్చో. మొన్న నాకు నా ఫ్రెండ్ వినాయక్ గారు చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యమైంది, ప్రతి టీచరు నేర్చుకోవాలేమో అనిపించింది. ఆయన మొత్తం యోగా చేపిస్తూ ప్రతి స్టూడెంటు, డియర్ సార్, వై ఆర్ యూ లుకింగ్ అట్ దేర్, డోంట్ యూ లైక్ మై ఫేస్, వై ఆర్ యూ లుకింగ్ అవుట్ సైడ్ అంటున్నాడు. డియర్ సార్, ఆర్ యూ లిసనింగ్, డియర్ మేడం, వై ఆర్ యూ నాట్ గివింగ్ అవర్ అటెన్షన్ అంటున్నాడు. టీచర్కి ఇది చాలా గొప్ప సూత్రం అన్నమాట. టీచరు అటెన్షన్ లేక పిల్లల్ని తీసుకోకపోతే తాము ఎంత కష్టపడి చెప్పినా, ఎంత గొప్ప టీచర్ అయినా, సబ్జెక్టులో వాళ్ళకి ఎంత ప్రతిభ ఉన్నా అది పిల్లలకి ఎక్కదు. తాతగారు అది మొట్టమొదటి నుంచి చెప్తున్నారు. నువ్వు అటెన్షన్లో ఉండాలా. అటెన్షన్ అంటే మంట. భోగి మంటలు మొన్ననే వేసుకున్నాం కదా, దాంట్లో చెత్తనంతా కాల్చి పడేస్తాము. ఎందుకు భోగి మంటలు అంటే మన దగ్గర పేరు పెట్టుకున్న చెత్తంతా కాల్చి పడేస్తాము. ఆ పండగ ఉద్దేశం అది. నీ మైండ్లో ఈ చెత్తంతా పేరుకుపోయి ఉంటుంది, సోమర్తనం వచ్చి ఉంటుంది, కొవ్వు అంతా పేరుకో ఉంటుంది. కొవ్వు అది అహంకారము, కొవ్వు, మాంద్యము,
ఒక విధమైన దీక్ష లేకపోవడము, లోపల మనసులో మంట లేకపోవడము, శరీరంలో కణాల్లో ఒక ఉత్సాహం లేకపోవడము, దీన్నంతా ఏమనాలా, దాన్నంతా కాల్చిపడేయాల. భోగి మంటల్లో కాల్చినట్ట మనమైతే రోజు కాల్చాలా, రోజు దగ్ధం చేయాలా, దహనం చేయాలా. వాడు చూడు ఎట్లయిపోయాడు, వాడు ఇట్లా కూర్చోలేకపోతున్నాడు, ఇట్లా అంటాడు. అది హార్ట్ పైన పడుతుంది, ఓవర్ వెయిట్. నువ్వు బతకడమే చాలా కష్టము. ఇప్పుడే గుండె జబ్బులు వచ్చి సస్తా ఉన్నారు. నువ్వు ఇది కాకపోతే కంప్లీట్గా నువ్వు కూడా అట్లయిపోతావు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు మామూలుగానే ఇంత తింటారు. కొంతమంది థైరాయిడ్ గ్లాండ్స్ ఇట్లాంటివి వచ్చి వాళ్ళు ఎక్కువ తిని ఎట్లయినారని కాదు, కొన్నిసార్లు అట్లయిపోతుంది. దాన్ని మనం ఎట్లా సరి చేసుకోవాలా. మనిషి చాలా చురుగ్గా ఉండాలంటే ఎంత వెయిట్ ఉండాలో అంతే ఉండాలి. ఏ వయసుకి ఎంత వెయిట్ ఉండాలా దానికి లెక్కలు ఉంటాయి, దాని ప్రకారమే ఉండాలి. యోగా చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, రన్నింగ్ చేయాలా, వాకింగ్ చేయాలా, ఈత కొట్టాలా. అరవింద హాస్టల్ పిల్లలు పొద్దున కూడా కృష్ణమ్మ దగ్గరికి పోయి అందరూ ఈత కొట్టి స్నానం చేసి వచ్చారు. అవన్నీ ఎందుకు అవసరమైనాయి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం గురించే వినాయక్ గారు, స్వామీజీ అంతా తిరిగి తిరిగి అందరికీ చెప్పిస్తున్నారు. ఆయన ఏమీ ఆశించేవి కాదు, లేకపోతే దాంతో ఏదో వస్తుందని కాదు. అందరూ ఆరోగ్యంగా ఉండని అని ఆయన ఈ వయసులో రిస్క్ తీసుకొని అన్ని స్కూల్స్కు పోయి యోగా నేర్పిస్తున్నారు. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలని. అమ్మా, మిమ్మల్ని ఇంతమందిలో అవమానిస్తున్నారు తాతగారు అనుకోకండి అమ్మా. మీరు దయించి వెయిట్ అందరూ బాగా తగ్గండి. ఈ కరోనాలో అందరూ ఓవర్ వెయిట్ పెరిగినారు. మీరే కాదు, మీ అమ్మ నాన్నలు కూడా ఎవరు ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్లో లేరు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా అరవిందలో ప్రతి దాన్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీ హెల్త్ ఏమిటి పట్టించుకుంటారు, మీ లాంగ్వేజ్ ఏమిటి పట్టించుకుంటారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు పట్టించుకుంటారు, మీరు ఏ విధమైన అలవాట్లలో ఉన్నారో పట్టించుకుంటారు. మీరు అనుకుంటారు ఎవరు నన్ను చూడలేదు అని, కొన్ని కళ్ళు గమనిస్తూ ఉంటాయి. టీచర్స్ గమనిస్తూ ఉంటారు, తాతగారు గమనిస్తూ ఉంటారు. హాస్టల్లో ఎప్పుడు వాళ్ళు ఇచ్చేస్తున్నారు, రాత్రి 8 గంటలకు నిద్రపోతున్నారు, డైనింగ్ హాల్ వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఎంత తింటున్నారు, వేస్ట్ చేయకుండా, కించిత్తు కూడా వేస్ట్ చేయకుండా ఎవరు క్లీన్గా తినేస్తున్నారు, లేకపోతే వేస్ట్ చేసే కేంద్రం సంసిద్ధంగా ఉంటున్నారు. ఇవన్నీ తాతగారు గమనిస్తుంటారు. ఆ టయానికి తాతగారు అక్కడ ఉంటారు. అందుకని ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఒక ఫ్రెండు ఒక కాలేజీలో ఇంగ్లీష్ టీచ్ చేస్తుంది, కమ్యూనికేషన్స్, రాణి గారు. ఆవిడ కొన్ని పరిస్థితుల్లో ఇక్కడే ఉంటానంటే ఉంది. ఆమె ఉంది కదా, ఆమెతో కూడా కనీసం ఇంగ్లీష్ చెప్పేయచ్చు కదా అని ఇంద్రాణి రాత్రిపూట కూడా వాళ్ళతో లాంగ్వేజ్ చెప్పిస్తూ ఉంది. ఆమె టీచింగ్ ఫిష్ అనే గొప్ప సంస్థల్లో పనిచేసింది. గొప్ప ఇంగ్లీష్ పైన చాలా పట్టు ఉండేది. ఎందుకు ప్రతి వాళ్ళు ఏదో విధంగా పిల్లలకి వాళ్ళు చదువు నేర్పించడంలో, చదువు వాళ్ళు పిల్లలు నేర్చుకోవటంలో శ్రద్ధను కనపరుస్తోంది అరవింద అంటే, ఇప్పుడు కరోనాలో ఆ శ్రద్ధ ఇంకా ఎక్కువ కావాలి. ఒక ఫ్రెండ్ అన్నాడు, ప్రథమని వాళ్ళు ప్రతి స్కూలు తిరిగి పరీక్షలు పెట్టి పిల్లలు ఇచ్చేసి పోర్షన్స్ చూసి సిలబస్ చూసి, అది ఎన్సీఆర్టీ సిలబస్ అయినా, సిబిఎస్ఈ స్కూల్స్ అయినా, ఐసిఎస్ఈ స్కూల్స్ అయినా, ప్రతి దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, పిల్లలు నిజంగా అటెన్షన్ ఇస్తే ఈ చదువు అంతా 220 రోజులు సంవత్సరానికి చదివే చదువు అంతా 100 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పారు. అంటే అంత శ్రద్ధ ఇస్తే వాళ్ళు నిగ్గు తెల్చిన సత్యం అన్నమాట. మనం నిజంగా అటెన్షన్ ఇస్తే మనం 12 ఏళ్ళు చదువుతున్న చదువు, ఎల్కేజీ యూకేజీ నుంచి మొదలయ్యి 10వ క్లాస్ వరకు 12 ఏళ్ళు చదివే చదువు 6 ఏళ్లలో చదువేయచ్చు, ఆడుకుంటా పాడుకుంటా. అంత ఒక విధమైన నిర్లక్ష్యం అనండి, పిల్లల్లో ఉండే అలసత్వం అనండి, పరిస్థితులు అనండి, స్కూల్స్లో ఉండే అవకాశాలు అనండి, టీచర్సు వాళ్ళు దానికి అందుబాటులో లేకపోవటం అనండి, అనేక కారణాలతో మనము 6 ఏళ్ళు చదువుకున్న చదువును 12 ఏళ్ళకు మార్చినాము అని ప్రథమ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందుకని కరోనా వచ్చింది అనేది పెద్ద సమస్య కాదు. ఆ కాలము
కొంచెం బ్రేక్ పడింది అనేది కూడా సమస్య కాదు. మరి మిమ్మల్ని ఎట్లా దారిలో తీయాలా అనేది కూడా సరైన ఇది కాదు. సమస్య ఎక్కడుందంటే మీరు యాక్టివ్ కావాలి, మీరు అటెన్షన్ పెరగాలి. అందుకే మనము అటెన్షన్ అంటే ఏంటి, అబ్జర్వేషన్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ పైనే పిల్లలతో మాట్లాడుతున్నాం. ఇది కరోనా టైం అంతా కూడా అరవింద యాక్టివ్గా ఉండి ఈ సమస్యలపైన మాట్లాడుతూ పోయారు. తాతగారు అరవింద వికసనమని డైలీ ఒక పేపర్ రాసి ఈనాడు ఈ సాక్షి పేపర్ల మాదిరి అక్కడ కనిపిస్తూనే ఉన్నారు అందరికీ, టీచర్స్కి, పేరెంట్స్కి, అందరికీ ఏం చేయాలా అని. ఎందుకు అంత అవసరమైంది అని అంటే క్రైసిస్లో మనము ఇంకా జాగ్రత్తగా ఒక ఇంత కాదు 10 ఇంతలు మేలుకోవాలి, 100 ఇంతలు మేలుకోవాలి, యాక్టివ్ కావాలి. అమ్మ కొన్ని గంటలు అట్లా కోడి నిద్ర అంటారు. కోడి ఊరికే అట్లా కొడుకుతుంది, కొంచెం శబ్దం అయితే కోడి అలర్ట్ అవుతుంది. అట్లా ఎంతసేపు అట్లా కోడి నిద్రలో ఉంటుంది. తర్వాత మరి ఆమె యాక్టివ్గా మైండ్ పనిచేస్తూ ఉంటుంది. స్కూల్ గురించి, పిల్లల గురించి, పేరెంట్స్ గురించి, టీచర్స్ గురించి ఆమె ఎప్పుడు నిరంతరం మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది. తాతగారు కొన్ని గంటలు అట్లా పండుకుంటారు, మళ్ళీ ఎప్పుడో తెల్లవారుజామున అట్లా లేస్తారు. ఇంకా దాని గురించి థింక్ చేస్తా, స్టడీ చేస్తా, పరిశీలిస్తూ ఉంటారు. మీరు ఇంత చిన్న వయసులో చాలా ఉత్సాహం ఉంటుంది, చాలా గొప్ప శక్తి ఉంటుంది. ఆ శక్తి అంతా నిర్వీర్యమైపోతూ ఉందా అని నాకు అనుమానం అన్నమాట. అనుమానం కాదు, అది నిజం. ఎవరు మీ శక్తిని సరైన రీతిలో ఉపయోగించుకోవడం లేదు. ఆ శక్తి అంతా మీరు దుష్టమైన రీతుల్లో, ఎంటర్టైన్మెంట్ అంటారు, సరదాలు, మీకు సరదాలు పట్టినాయి. సరదాల్లో చదువు లేదు. చదువు అనేది గొప్ప ప్రయత్నం, గొప్ప డిసిప్లిన్. డిసిప్లిన్ అనే పదము మీకు చిన్న డిక్షనరీలు పెట్టుకోండి, ప్రతి వాళ్ళు ఆ పదానికి అర్థం చూడండి. డిక్షనరీలో డిసిప్లిన్ అంటే టు లెర్న్ అని అర్థం, నేర్చుకోవటమే లెర్న్, ఎటమలాజికల్ మీనింగ్. డిసిప్లిన్ అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏంటి, ఎటమలాజికల్ మీనింగ్ టు లెర్న్ అని. డిసైపుల్ అనే పదం నుంచి డిసిప్లిన్ అనే పదం వచ్చింది. డిసైపుల్ అంటే ది ఫెలో హూ ఈజ్ ఎవ్రీ మూమెంట్ లెర్నింగ్, దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. మీరు ప్రతి క్షణము అందుకే లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆల్ ద టైమ్. ఈ సబ్జెక్ట్స్ మాట్లాడుకుంటూనే ఉన్నాం, దాని గురించి మీరు రాశారు. ఆ రాత చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి రాసేదే మర్చిపోయారేంటి, భాషే మర్చిపోయారేంటి. మీరు కాసేపు ఇట్లా కూర్చుండలేకపోతున్నారు. చూడండి, అమ్మ వచ్చి మీరు ఎట్లా కూర్చుంటారన్నారు చూస్తూ ఉంది. అంటే మీరు కూర్చుండేది కూడా మీకు చేత కాకపోతే చదువు ఎట్లా వస్తుందో నాకు తెలియదు. లావైన వాళ్ళేమో వాడు చూడు లావైపోయి వాడు ఎక్కడ థింక్ చేస్తున్నాడు, వాడి మైండ్ ఎక్కడుందో నేను వాడినే గమనిస్తున్నా. వాడి పొట్ట ఎంతలా ఉంటుంది అని కూడా చూస్తున్నా. ఒక ఆయన చూసిన, ఆయన ఎప్పుడు తలుపు దగ్గరికి పోయి తలుపెట్ట తోయడు, ఆయన పొట్టతోనే తోస్తాడు తలుపుని. ఇంత పొట్ట వచ్చింటుంది, ఇట్లా తగిలితే పొట్ట తలుపు తోసుకుంటాడు, పొట్టతో తలుపు తోస్తాడు. చాలామంది పొట్టతో ఆలోచన కూడా చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పొట్ట అట్లుందన్నమాట. ఏం పనికి రారు. మిమ్మల్ని ఎగతాళి చేయాలని కాదు, అందరూ కూడా, ముఖ్యంగా టీచర్స్లో కూడా, పేరెంట్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ గురించి చాలా అద్భుతంగా ఉండాలి. టీచరు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. స్టూడెంటు అప్పుడు అలర్ట్ అవుతాడు, టీచర్ని చూసి టీచర్ అలర్ట్ అవుతారు. పిల్లల్ని చూసి అమ్మ నాన్నలు కూడా నేర్చుకుంటారు. అమ్మ నాన్నలు కూడా మీతో నేర్చుకునేటట్ల మీరు యాక్టివేట్ కావాలి. వినాయక్ గారు కూడా చాలా స్కూల్స్ తిరుగుతూ ఉంటారు. పిల్లలు ఎట్లా శ్రద్ధ ఇవ్వాలా, ఎట్లా అటెన్షన్లో ఉండాలా స్వామీజీ కూడా చెప్తారు.
Dear friends, I am very happy to address you in this time. I don't know your language and you don't know my language, but what shall we do? All of you are aware of me. I am from Kerala. I am from Kerala. What is my mother tongue? Tamil. Tamil is from Tamil Nadu. I am from Kerala. Shall I speak in Malayalam? Yes. Agreed? Yes. How to understand these things? Your good name, please. Yes, I like you very much because you are because of his huge weight, he is not able to sit properly. So what he did? He wants support of the world. Is it so? No. Shall I believe all of you have the backbone? Yes. Then you can sit properly. Those who don't have the backbone, please sit like this. Agreed. Another one question. You like to become a lion or a donkey? Lion. Come on. Then lion means how you have to sit. Like a lion. Like this. Agreed. Not like that. You are human beings. Then laugh like this. Arey, you don't know how to laugh. Very, very bad. Please once more. So hereafter there will be no murmuring. Agreed? No. Agreed? Yes, sir. Yeah. You are all students. Agreed? Yes, sir. Then what is the sign of the students? Lakshanam. Shall I tell you? Yes. Come on, tell me. Shraddhavan labhate jnanam. You understand the meaning? You are all working for to attain jnanam, wisdom. To attain wisdom, what is required? Alright, to eat there should be a plate or a leaf, and a washed hand and a mouth, and a stomach with hungry. Without hungry we cannot eat. So you are all students, you are trying to attain wisdom. That is jnanam. Tell me. Jnanam. So Shraddhavan. Come on. Labhate jnanam. Those who are listening properly, only they can attain the mark above 100 out of 100. Agreed? Labhate jnanam. Labhate. To get. To get knowledge, we must be Shraddhalu. What is Shraddhalu? Listen, concentration. We must listen properly. Agreed? Can you hear me? Understand? So each and every nook and corner you must listen what the teacher is telling, how is the action of the teacher. Teacher is listening us. We will be sit without backbone. Immediately the teacher can make out Daro Gama. What is her good name? So second time I am asking you, what is her good name? You are Gautam. Who is Gautam? Who was Gautam? Gautam Buddhan. Buddhan. What is the meaning of Buddhan? Those who had attained the knowledge. So you have already attained the knowledge, but you are not sitting like Buddha. You are looking here and there. Who is getting laddu? Who is getting jalebi like that? Why you are not listening the man who is speaking? Understand? Samajh gaya? Nahi? Okay, so let us come to the point. So another one thing, alpaharam. What is the meaning? Aharam. How many idlis you can take? How many idli? 5.
Full. No. Again 2 more. 6. See, being the students, if you are able to take 6 idlis, in alpahara you take only 5. Because if you fill the stomach maximum, what will happen? You will start calling others by closing the eye, while studying or while sitting in the class. What will do? The laziness will conquer you. Then what happens? You cannot be alert. So, being a student should not take 100% fully the stomach, take only 75%. That is alpaharam. Understand? You take more means you will be sleepy, lazy. You cannot listen to the class. Agreed? Agreed. It doesn't mean that you don't take a meal. Take, but not the maximum. Okay. Alpaharam jirnavastram. What is the meaning of jirnavastram? Means not costly dress. The time of education or being the student, if you have a very costly dress, always you will be looking your dress, listening the others are listening me or not, I am having this much rich dress. So your attention will divert to the dress. Agreed? Agreed? So have the minimum facilities by the time of being the students. Students are so called brahmacharis. Okay. Alpaharam jirnavastram swana nidra. Come on, what is? What is swanan? Dog, dog. Dog. Telugu illi no? Hukka. Hukka. Not nai. 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 Acha, in our state, so, hukka. Okay. So, swana nidra. Suppose one dog is sleeping here. We will be coming. One dog is sleeping there. So, how much you will be careful, even then the dog will understand one man is coming. Even though he is sleeping. Understand? So, the time of student's life, you have no right to sleep, dead sleep. Understand? Always you will be eagerness. You have that sense. I am a student. I have to attain lot of knowledge. What is your good name? Miss World. What happened? What is your good name? Huh? Since so many minutes you are not looking to my face, I am very sorry. Am I not am I not looking good? I don't have a good face. Come on, Sundari, what happens? Please look to my face. Otherwise I will stop immediately. Agreed? Agreed? No. So, alpaharam jirnavastram swana nidra. Like dog sleep. He will be sleeping, but a man comes, immediately he will listen. Agreed? So, you must be cautious always from where, how to attain knowledge. Agreed? Then another one is Bhagadhyanam. What is Bhagam? You know. Sir, there will be a crow like white crow. It will be sitting in the paddy field. Konga. You know Konga? In Kerala we say kokka. See, it will be in meditation, in one leg. So, suppose a small fish or something comes. Agree, you understand? So, please tell me, alpaharam, jirnavastram, swana nidra, bhagadhyanam. Another one meeting is going on there. What happened, madam? Why you are not listening me and you are making your own sound? No. So, we have to come to the point. See, after the corona 8-9 months, we are not able to read the book or we are not able to concentrate our lessons. Agreed? What is your good name? You have to say about my face. Am I look ugly? Not looking fair. हम तो सुंदर नहीं है. बताइए. See what happens. It is a very big problem for us. What happened?
We were in, what we say, how we are studying? Net, through net. Is it not so? Are, what happens? One man is sitting like this. What does it mean? He is having stomach pain. You have stomach pain. Then why you are doing like this? Be straight. So we were studying in online now. So we have to come back in this normal studies. Is it not so? Can you understand me? Or shall I stop it? Then you have to listen me. So I will tell you a beautiful story. You like to hear story? Yes. There was a student so-called Aruni. What was his name? Aruni. His guru's name was Uddalakan. You might have heard about that. See, in good old days in our nation, India or Bharat, classes where it was not like this. Students were staying with the guru itself. And early morning they have to do there where somebody will go to manage the cattle. Somebody have to collect some firewood. So many works will be there. And afternoon, everybody will get together and they will have their food and they will sit there, and then Guru comes, he will explain about the particular subject. Understand? What was the name of the method of the study? Gurukula Vidyabhyasam. Come on. Agreed. You might have heard about that. So, one day fine morning, Guru called Uddalakan, called Aruni, come here. What was yesterday's food? So they used to call the Guru's wife as mother. What? Mother. So yesterday mother has given a packet of food. I went to the forest with the cow and I ate that and came back. Yes, she called the wife and told, don't give food today. Aruni, go with the cows. So the cows went to the forest and Aruni were following the cows and came back in the evening. Then Guruji asked her, what you had in the lunch? So Guruji, the calf were eating this milk from the cow and that what will come from this side? Palu. Palu, not palu, fow. See, cow, while eating the milk, something will come from their mouth. Gallu. You understand? So I was eating that, Guruji. No, listen me. No, it is not for you. This fungus, atoms have to grow in that. You should not take that. He stopped the eating of milk from this cow's breast. Next day also, cows went on the forest. Aruni followed the cows and came back in the evening. So Guruji called Aruni, come here. What you have taken? Swamiji, I have taken some herbs, root, some leaves like that. That is not for you. That is for Tiryak. Tiryak means Jiva Jandu. Understand? Creatures. So what to do? The next day, what happens? The cows came back and Aruni didn't come. Then what happens? See, on that time there were no torch or electricity, nothing like that. They will take some leaves of this coconut tree, something like that, and then fire that. That is in our language, it is pandam. It is what do you say in Telugu? Kakada. So Guruji called other students and went to the forest and he was calling Aruni like that. Then in the forest there were an old well. Old well. Kave. There were no water but snake, so many the creatures. It is dark and the Aruni were in this well and he was chanting the mantra, Guruve, 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 Guruve. Then Guru asked, Aruni, what happened? No, Guruji, I was so hungry. So I took some leaves from this small trees. Some of this, what do you say? If we take some leaves, some out of that, there will be something. The tree, we pluck some leaf, there will be some liquid in that. That fell on my eye and I lost my eyesight. So I was not able to recognize the bell and I went in the jump inside the bell. I am inside the bell, Guruji. Oh, what happens? So and also what do you want? I am hungry. Oh, then you do one thing.
you have to get the eyesight back. You pray for Ashwini Devas. Who are Ashwini Devas? They were the doctors of Devalokam. So he was praying for in the midnight. He was hungry. So he was praying. How will be his mind? What will be his mind on that time? The deep involvement of the mind. With the deep involvement of the mind, concentration of the mind, he was praying for the Ashwini Devas, and they appeared. They asked her, Aruni, what do you want? I am hungry. Oh, they have given food. Then I cannot see this. They have given eyesight. Then even then he was not eating that. Understand? Then Guruji asked, why you are not taking this? No, Guruji, without offer my Guru, I cannot take the food. Then Udalagan said, when I had an example, the experiment or example like this, my Guru tested me like this. You are hungry. Why you are eating your pencil? Then, because of the deep hunger, Uddalaga, without offering Guru, he took the food. What happens? Uddalagan's tooth become only iron. Am I taking more time? And you are going to get golden teeth. Why? He offered first for his Guru, and the entire world, they will remember you as the students, education time. How this Uddalaga, Aruni got this golden teeth? Because of his Guru Bhakti and his attention. If you don't see, somebody says, today you don't take food, the next day also no food, what will happen? We will go back to the house. But whatever may be the hardship, the troubles, the problems we have an aim, what to attain knowledge. Agreed? Arrow, Mr. Bhima, what are you doing? You cannot understand me. So, it is a golden age of our life, the student's life. So, listen properly. Okay. Don't think more importance for eating more, having costly dress, or that Sukha Bhogas. Okay. The only aim is to attain knowledge and acquire mark, score mark maximum and become. Who are you are going to become? Teacher, collector, IAS, IPS, what? Doctor, yourself. Dancer. IAS, very good. What are you? Whatever you are? Farmer. Very good. Then what about you? Army. Aeronautical. Very good. Army. Huh? Bhiman. 24 hours eating. What about you? See, we must have a goal. I want to become like this, I want to become like this. So, irrespective of either it will be winter or summer, whatever it may be, I will get up earlier and I will take food in proper time and I will finish most of my homework, every work, and I will score the maximum mark in our class. Agreed? Agreed? So, what is required? Shraddhavan labhate jnanam. Agreed? So, have proper Shraddha, you can attain whatever you want. Agreed? Thank you, Vinayakan garu. So, మీకు అర్థమై ఉంటుంది స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ఎంత శ్రద్ధగా ఉండాలి అనేది. ఇది అందరికీ వర్తిస్తుంది. అలానే మనకు రోజు తెలుగు మీకు ఆన్లైన్లో అన్నీ చెప్తా ఉన్నారు. చాలా క్విక్గా పిల్లలు యాక్టివ్గా అవడానికి టీచర్స్గా ఏం చేస్తున్నారు, ఏం చేయాలి? చూడండి నాన్న, మనకి ప్రతిరోజు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, ఆఫ్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. కొంతమంది అంత యాక్టివ్గా ఉంటుందా, తాతగారు చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టు కొంచెం బద్ధకం పెరిగిపోయింది ఈ లాక్డౌన్ టైంలో అందరికీ. కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల్లో ఎక్కువగా కూడా పెరిగింది. మరి మనం ఈ బద్ధకాన్ని పోగొట్టుకోవాలంటే
ఇంతకు పూర్వంలాగా నిత్యంగా మనం చేసే పనులు ప్రతిరోజు చేస్తూ ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ. మనకి ఇక్కడ ఉదయం పూట యోగా జరుగుతుంది, ఆ యోగాలో ఖచ్చితంగా పాల్గొనడం. నిత్యం మనం చేసే పనులు ప్రత్యేకించి కొత్తగా మనం ఏం చేయాల్సిన పని లేదు. ఇంతకు పూర్వం నిత్యం మనం ఎలా చేసామో చదువుకోవడం, ఆడుకోవడం, అన్నిటిలోనూ యాక్టివ్గా పాల్గొనడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే చాలు. దీనికి తోడు మనం ఒక్క విషయం మాత్రం చాలా జ్ఞాపకం పెట్టుకోండి, అనవసరంగా సిస్టమ్ ముందు కానీ ఫోన్ ముందు కానీ కూర్చొని ఆటలు ఆడటం లాంటివి మాత్రం దయచేసి చేయొద్దు పిల్లలు ఎవరు. క్లాస్ ఉన్నప్పుడు వినండి. ఇప్పుడు చెప్పారు ఇందాక మేడం గారు ఒక ఉదాహరణ చెప్పారు, ఆ పిల్లవాడికి కళ్ళు స్ట్రెయిన్ అయిపోయి ఇబ్బంది పడటం. నేను స్వయంగా చూసింది, ఓ పిల్లవాడు ఇలా వేళ్లతో ఫోన్ తన చేతిలోంచి తీసేస్తే వేళ్లతో ఇలానే అనుకుంటూ తిండి సరిగ్గా పట్టించుకోక, మా గ్రామంలో రోజు చూసే పిల్లవాడి, నేను వారానికి ఒకసారి వెళ్ళొస్తూ ఉంటాను, అతను ఇటీవల ఒక 1 వీక్ బ్యాక్ మరణించాడు. 19 సంవత్సరాలు అతనికి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బీటెక్ చదువుకోవడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి. ఆహారం సరిగ్గా తీసుకోక, ఎక్కువగా శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తినడం, ఇదే. భోజనం సరిగ్గా చేయలే. ఇంట్లో వాళ్ళు ఎడ్యుకేటర్స్ కాదు, వాళ్ళు పని కోసం వెళ్ళిపోతూ ఉంటారు. 24 గంటలు ఫోన్ పట్టుకోవడం వల్ల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆడు మగతలోనే ఉండి నా ఫోన్ ఏదని చెప్పేసి ఇట్లా చేతులు కదిలించేసి ఒక 2 or 3 అవర్స్లోనే మరణించడం జరిగింది. ఫోన్ మనకి ప్రస్తుతం అవసరమే, కానీ అత్యవసరం మాత్రం కాదు. మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకుంటే చాలు, అతిగా ఉపయోగించకూడదు. కళ్ళకి దెబ్బ, మన ఆరోగ్యానికి బాగా ఇబ్బంది. దానికి తోడు మనం వింటూనే ఉన్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీ దాంట్లో రేడియేషన్ బాగా ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉండేటువంటి వాటిలో మొబైల్ ఫోన్ కూడా ఒకటి. కనుక అవసరమైతేనే వాడండి, లేకపోతే లేదు. ముందుగా ఎక్కువగా పుస్తకాలు చదవడానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది కథల పుస్తకం కావచ్చు, సైన్స్కి సంబంధించిన పుస్తకం కావచ్చు, మరేదైనా పుస్తకం కావచ్చు. ఏ భాష నచ్చితే ఆ భాషలో చదవండి. తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదైనా. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతాలని ఇంట్రెస్ట్ ఉంటే అదే చదవండి, తెలుగు కథలు చదువుకోవాలంటే అదే చదవండి. ఏదైనా సరే పుస్తకాలు చదువుతూ మీ నిత్య కార్యక్రమాలని మళ్ళీ తిరిగి ప్రారంభించండి. యాక్టివ్గా ఉండండి బాగా. ఇంతకు పూర్వం ఎలా ఉండేవాళ్ళో అలానే ఉండండి. అంతేగాని 24 గంటలు ఫోన్ మాత్రం దయించి పట్టుకోవద్దు పిల్లలు. అర్థమైందా నాన్న? అందరికీ అవసరం ఉన్నంత వరకే ఫోన్ జోలికి వెళ్ళండి. హ్యాపీగా సాయంత్రం పూట కాసేపు ఎండలో ఉండడం, సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఖాళీగానే ఉంటారు, ఎండ తగలనే ఉంది శరీరానికి. సాయంత్రం పూట ఎండలో విటమిన్ డి లభిస్తుంది మనకి. ఎర్లీ మార్నింగ్ ఎండలో కూడా లభిస్తుంది. సాయంత్రం కొంచెం ఫ్రీగా ఆడుకున్నట్టుగా ఉంటుంది. లేకపోతే బయట కాసేపు అలా ఇంటి ముందు కొంచెం అటు ఇటు తిరిగినా చాలు, చల్లగాలి పీల్చుకుంటూ ఎండ తగిలితే మంచిది. ఆరోగ్యం కాపాడుకోవడం జరుగుతుంది. ఇంట్లో వాళ్ళతో లేకపోతే బయట పక్కన ఫ్రెండ్స్తో కాసేపు సరదాగా ఆడుకోవచ్చు. ఇలాంటివి చేయండి. చదవండి, యాక్టివ్గా ఉండండి. తల్లిదండ్రులు ఏదైనా చిన్న చిన్న పనులు చెప్తే ఇంట్లో సహాయ సహకారాలు అందించండి. ఇలాంటివన్నీ చేస్తుంటే మనం రెగ్యులర్ లైఫ్లో పడిపోతాం. కొత్తగా మనం ఏం నేర్చుకోవాల్సిన పని లేదు. ఆ పాత పోయిన సంవత్సరం ఎలా ఉన్నామో ఈ సమయానికి అలా ఉండేసేస్తాం మామూలుగానే. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే చాలు. అది ఓకే. థ్యాంక్ యూ. Very good afternoon to all. As our Indrani madam and Yoga Guru sir, Sivaram sir and Kondal Rao sir, as they said, this 2020 had been a very bitter experience to all. You know very well, many of the students and parents as well, they had been idle. So even the students also, you have completely forgotten the reading habit. See, if you take a knife, if you give much rest to the knife, what will happen? It will get rust. Okay? In the same way, if you take much rest, if you give much rest to your mind also will get rust.
so that you have to sharpen your mind by reading different kinds of books. Okay, reading in the sense of it does not mean only reading the books. You will not be confined to read only the books. See, here we are conducting different kinds of programs like this. You have to listen to it. Reading in the sense of we are not limited only for reading your class books. We have to read the people. We have to read our surrounding. We have to read the society. We have to read the world. Then only that education make a good sense. Okay, so try to sharpen your minds. You have to make up your minds by reading. Okay, once you read, you will never forget. Many of the students, they are limited for using the mobile phone. Okay, you have to stop for that. Okay, don't be addicted for mobile phones. Try to get habituated good reading books. See, once you read a book, you will never forget, because for reading there are a lot of efforts we need to put. For example, to read a book, you have to take out the book from the shelf. Okay, that is one effort. And you have to open the book, that is another effort. Okay, and you have to concentrate the book and reading, so that you will never forget whatever you read. But once you watch any movie or once you see anything in the mobile phone, you may be easily forget. See, as far as I am concerned, I still remember the lessons what I heard when I was studying in my schooling. So try to get habituated reading habits. Okay, listen to the teachers. Okay, don't be lazy. Take care. Thank you. Yeah, here along with the teachers, students also would like to tell what can we do to come out of this inertia. I like to speak in Telugu because most of the students will understand better. ఇప్పుడు ఆన్లైన్ ఫోన్స్ అందరికీ ఇష్టం కదా. ఫోన్స్ అందరూ ఈ నాలెడ్జ్ రీగెయిన్ చేయడానికి ఫోన్స్లోనే కాకుండా అవుట్ సైడ్ మనకి నేచర్లోనే మనకి చాలా నాలెడ్జ్ లభిస్తుంది. ఆ ఆకు ఎలా రాలుతుంది, ఎప్పుడు రాలుతుంది, అలా నేచర్లో కాసేపు మనం అబ్జర్వ్ చేస్తే చాలా డీప్ మనం వెళ్ళచ్చు. అండ్ అప్పుడప్పుడు ఆన్లైన్లో ఏమో చాలా బైజూస్ అని ఇవన్నీ వస్తున్నాయి. బైజూస్, ఖాన్ అకాడమీ, టాపర్ అలాంటివన్నీ వాళ్ళు మనం నార్మల్గా రైటింగ్స్లో చేస్తే మనకి ఎక్కువ గుర్తుండదు. అదే పిక్చర్స్ లాగా అండర్స్టాండ్ చేసుకుంటే, అంటే ఇప్పుడు క్రికెట్ ఉంది, క్రికెట్లో స్టెప్స్ ఎంత, క్రికెట్ పిచ్ ఎంత, అదంతా మనకి గుర్తుపెట్టుకుంటాం బాగా పిక్చర్స్ అయితే. అదే నార్మల్ రైటింగ్స్ అయితే అంత ఎక్కువ గుర్తుండవు. అంతే. మీరు సరిగా ఏం చెప్పాలంటే, మనలో ఉన్నటువంటి బద్ధకం వీడి మళ్ళీ చదువులోకి రావాలంటే స్టూడెంట్స్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నారాయణ స్కూల్లో చదివాను. అక్కడ టీచర్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను ఏమైనా ఎగ్జామ్స్ ప్రోగ్రామ్స్ అలా వస్తే నన్ను ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ చేయని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అప్పుడు నేను అంతా రాసేవాడిను. ఇప్పుడు నేను చదవాలన్నా కష్టమైపోతుంది, నాకు అంత లేజినెస్ అయిపోయాను నేను. అది మా అమ్మ నాన్న కూడా చాలా బాధపడ్డారు నేను అలా అయ్యానని. మాకు అక్కడ సోషల్ టీచర్ ఉండేది. ఆ టీచర్ నువ్వు బాగా చదువుతావు కదా, నువ్వు ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చెయ్యి, మరి నువ్వు ఇట్లా తెలంగాణ వాళ్ళు పెడతారు కదా, అందులో నువ్వు పార్టిసిపేట్ చేయకుండా ఎందుకు ఆగిపోతావు, నువ్వు పార్టిసిపేట్ చేయని నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను చదువుకుంటుంటే నాకు తెలుస్తుంది అసలు తెలుగు. ఇప్పుడు ఇంద్రాణి మేడం మాడింది కరోనా గురించి చెప్పినప్పుడు నేను అలాగే ఫోన్ గురించి అట్రాక్ట్ అయ్యి ఎప్పుడు ఫోన్ పట్టింది.
ఫోన్ నేను కూడా బాగా ఆడేసరికి నాకు కూడా ఇప్పుడు మా డాడీ ఫోన్ ఇవ్వట్లేదు, అందుకని ఇప్పుడు ఫోన్ మానేశాను. ఇదివరకు ఫోన్ ఆడేసరికి నా కళ్ళు కూడా స్ట్రెయిన్ అయ్యి నేను కూడా నాకు కూడా కొంచెం ఫీవర్ లాగా అలా వచ్చింది. అందుకని నేను ఫోన్ మానేసి ఆన్లైన్లో వీక్ విన్నాను. అప్పటి నుంచి ఇంకా నా ఫోన్ బాగా అలవాటయ్యి గేమ్స్ అవన్నీ ఆడేసరికి ఫోన్ బాగా వాడాను. అందుకని మా డాడీ ఇంక నుంచి ఫోన్ ఇవ్వను అన్నారు. అందుకని ఆఫ్లైన్లోకి వచ్చి ఇక్కడ స్టడీ విన్నాను అంతే. నేను 6th క్లాస్లో ఉండేటప్పుడు బాగా చదివేవాడిని, కానీ కోవిడ్ వల్ల నేను చాలా లాస్ అయ్యాను స్టడీని. ఇప్పుడు 7th క్లాస్లోకి వచ్చేసరికి మిస్ నన్ను తిడుతున్నారు, ఎందుకు చదవట్లేదని. నేను మిస్ చెప్పాను, మిస్ కోవిడ్ వల్ల నేను స్టడీ చదవట్లేదని, అందుకనే ఇప్పటి నుంచి బాగా చదువుతా అని చెప్పాను. నేను 4th క్లాస్లో ఉండేటప్పుడు సెల్ ఫోన్ బాగా వాడేవాడిను. మా అమ్మ నన్ను చెప్పింది, సెల్ ఫోన్ వాడితే నువ్వు స్టడీ లాస్ అయిపోతావని. అందుకనే నేను ఇప్పటి నుంచి ఫోన్ వాడట్లేదు. సో ఇక్కడ మనకి పేరెంట్స్ కూడా కొంతమందిని చూస్తూ ఉంటుంటారు. పేరెంట్స్ కూడా చాలా ఆలోచించాలి. ఇప్పుడు పిల్లలు రొటీన్కి ఎలా మళ్ళీ దగ్గర అవ్వాలి. రొటీన్ అంటే పొద్దున్నే లేవడం, ఈరోజు హాస్టలర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా కష్టంగా ఉంది, మాకు కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళ పొద్దున్నే లేపడం, బాగా కంఫర్ట్గా చాలా టైం నిద్రపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 5కి లెగుస్తున్నారు. ఎక్కువ ఎవరు బలవంతం చేయకుండా లెగుస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక మంచి హ్యాబిట్ మనకి రావాలంటే కొంత కష్టపడాలి, ఆ తర్వాత చాలా రొటీన్గా మనం చేయగలుగుతాం. కొంచెం కాన్షియస్గా రొటీన్గా ఉండాలి. అంటే లెగుస్తున్నామంటే అది టీచర్ కొడతారో అడుగుతారో చెప్తారో కాకుండా వాళ్ళకై వాడు పొద్దున్నే లేవడం వల్ల మనకు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. మన బాడీ మైండ్ అలర్ట్గా ఉంటాం అనే ఉద్దేశంతో మనం లెగవాలి. సో తల్లిదండ్రులుగా టీచర్స్గా అంటే ఇల్లు స్కూలు కొంచెం శ్రద్ధ పెడితే, పిల్లలు అంతకన్నా శ్రద్ధ పెడితే మళ్ళీ మనము గాడిలో పడడానికి అవకాశం ఉంటుందని నేను కొన్ని విషయాలు రాసుకున్నాను. అంటే గుడ్ రొటీన్ ఉండాలి అని. అంటే ప్రొద్దున లేవడం, అలానే సాయంత్రం ఎర్లీగా నిద్రపోవడం, రాత్రి సరైన ఆహారం తీసుకోవడం. సరైన ఆహారం తీసుకోవడం అంటే నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తూ 2 ప్యాకెట్స్ కవర్స్ తీసుకొని వచ్చాను. పిల్లలు తినేసి పడేశారు. పడేయడం ఒక పెద్ద క్రైము, తినడం ఇంకా క్రైము. ఏంటా ప్యాకెట్స్ అంటే లేస్. మీరు ఎందుకు మంచి ఆహారం తీసుకోలేకపోతున్నారంటే మీరు ఆ చెడు ఆహారం తీసుకుంటున్నారు కాబట్టి మీ టేస్ట్ బడ్స్ అన్నీ కూడా ఆహారానికి అలవాటు అయిపోయినాయి. అది కూడా పెద్ద అడిక్షన్ అనమాట. ఒక తిండికి అడిక్ట్ అయిపోయారు. మీరు చాలా చీప్ ఫుడ్స్ తింటున్నారు. చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి మీకు లేసు కురుకురేసు, అవి ఇన్నే ఉంటాయి 10 రూపాయలు 20 రూపాయలకి. అది ఒక 10 రూపాయలకి జామకాయ కొనుక్కోవడానికి మీరు జామకాయ తినేడానికి చాలా మందికి పళ్ళు సరిగా లేవు, చెరుకు తినడానికి పళ్ళు సరిగా లేవు. యు టెస్ట్ యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్, వెన్ ఆర్ యూ గెట్టింగ్ అప్, వెన్ ఆర్ యూ గోయింగ్ టు స్లీప్, ఆర్ యూ రియల్లీ స్లీప్లెస్నెస్ ఉందా ఇక్కడ మీకు? స్కూల్లో నిద్రపోతున్నారా అంటే మీరు సరైన రెస్ట్ తీసుకోలేదని. తర్వాత రెగ్యులర్ రీడింగ్ హ్యాబిట్స్. మనం ప్రతిరోజు ఒక 45 మినిట్స్ చదువుకునేవాళ్ళం ఇక్కడ, అది మళ్ళీ రావాలి, మళ్ళీ చదవాలి. మీరు ఈ 3 నెలలు టీచర్స్ అనుకున్నాం అనమాట, మళ్ళీ మనము చాలా కష్టపడితే కానీ మళ్ళీ పిల్లలు మామూలు రీడింగ్ హ్యాబిట్కి రారు. వీ హ్యాడ్ మీటింగ్ రీసెంట్లీ, ఎవ్రీ మండే టీచర్స్ అందరూ కలుస్తాం ఆన్లైన్లో. వాళ్ళు ఏమనుకున్నామంటే ప్రతి టీచరు వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ దే టీచ్, మ్యాథ్స్ సైన్స్ ఈవీఎస్ ఏ చెప్పినా సరే లాంగ్వేజ్ కాన్షియస్నెస్తో చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు మంచి లాంగ్వేజ్ వినాలి, మంచి లాంగ్వేజ్ చదవాలి. ఈ 2 తప్పనిసరిగా చేయాలి. అందుకని మీరు ఇమ్మీడియట్గా పుస్తకాలు చదవడం మొదలు పెట్టాలి. అలాంగ్ విత్ ద టెక్స్ట్ బుక్ ఎవ్రీవన్ షుడ్ రీడ్ 1 స్టోరీ అట్లీస్ట్. మాస్టర్ చెప్పారు ఏ భాష అయినా అని, ఏ భాషలోనైనా ఒక స్టోరీ, తెలుగులో ఒక స్టోరీ, ఇంగ్లీష్లో ఒక స్టోరీ చదవాలి. నిద్రపోయేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి నేను ఈరోజు స్టోరీ చదివేశానా, దెన్ ఇట్స్ డన్ అని అర్థం.
నువ్వు అన్నం తిన్నావంటే నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు అమ్మ నాన్న కష్టపెట్టి అంటే నువ్వు నీ పని చేయాలి అని. సో ఎవ్రీవన్ మస్ట్ రీడ్ an extra material other than your textbooks. అది తప్పనిసరిగా చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? 40 days చేస్తే అప్పుడు మనకి హ్యాబిట్ అయిపోయి మనం దాన్ని ఈజీగా కష్టం లేకుండా దాన్ని అనుసరిస్తాం. తర్వాత మనకి స్కూల్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. టింకరింగ్ ల్యాబ్ ఉంది. రేపు 1వ తారీఖు నుంచి ఫుల్ డే ఓపెన్ చేసి ఉంటుంది స్కూలు. అంటే స్టడీ అవర్స్ కావాల్సిన వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి ఫుల్ డే ఓపెన్ చేస్తారు. సో ఆ టైంలో మీరు ప్రాజెక్ట్ చేసుకోవడానికి, టింకరింగ్ ల్యాబ్లో వర్క్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు స్కూల్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా బాగా వాడుకోవాలి. అలానే ఈ విషయాలన్నీ కూడా చదవడం, లెక్కలు చేయడం, గ్రౌండ్లో ఆడుకోవడం, అట్లా టింకరింగ్ ల్యాబ్లో ప్రాజెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా చేయాలి. చేస్తేనే ఈ 3 నెలలు 4 నెలలు చేస్తే మళ్ళీ మన చదువు గాడిలో పడుతుంది. మళ్ళీ మనం పాత విద్యార్థుల కన్నా మెరుగ్గా మనం చేయగలుగుతాం. కొన్ని పాఠాలు నేర్చుకున్నాం మనం కోవిడ్ టైంలో. ఇప్పుడు ఇంకాస్త మెరుగ్గా మన పని చేయగలుగుతాం. టీచర్లు సంతోషంగా మీకు పాఠాలు చెప్పడానికి ఉంటారు. తల్లిదండ్రులు కూడా తొందరగా పిల్లలు బయటపడ్డారు అని చాలా సంతోషంగా వాళ్ళు మీకోసం ఇంకాస్త పనిచేసి ఇంకాస్త సౌకర్యాలు కల్పించడానికి, మిమ్మల్ని వివేకవంతులు చేయడానికి కావాల్సినటువంటి వసతులు కల్పించడానికి మీకు ప్రయత్నిస్తారు. సో ఈరోజు మనం ఈ శనివారం మళ్ళీ మన చదువులు యథాస్థితికి రావడం, మళ్ళీ మన ప్రతిరోజు రొటీన్, ప్రతిరోజు ఉదయం లేవడం, చదువుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, త్వరగా నిద్రపోవడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా రావడానికి మనం ఏం చేయాలి అనుకున్నది మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు అవి మనసులో పెట్టుకొని ప్రతిరోజు అలా కంటిన్యూ చేద్దాం. సరేనా? మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం. ఈరోజు రాయడానికి మీకు సమయం లేదు, బట్ ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకోండి. రాయాలి అనిపించినప్పుడు రాసి మాకు ఇవ్వండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్.